ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు సందేశం అందించారంటే, మనకు ఇది నీ గుండెను తాకే మాట. అశ్రద్ధ చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నీ మనసుకు ఊరట కలుగుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకొచ్చారండి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలని అనుకుంటున్నారో, ఏం చెప్పాలని అనుకుంటున్నారో అనేది మనం బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. అమ్మా, నువ్వు పడుతున్న ఒంటరితనానికి బాబా ఇచ్చే ఒక ఆదరణ. నువ్వు ఈ సందేశాన్ని నిశ్శబ్దంగా వినిపిస్తున్నావు కదా. నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది. ఎవరు నిన్ను నమ్మకపోయినా, నీ కష్టాన్ని పట్టించుకోకపోయినా, నీ కన్నీళ్లకు నేను సాక్షిని. ఒంటరిగా ఉంటానని నువ్వు అనుకుంటూ ప్రతి ఒక్క రోజుకు నేను నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీ జీవితంలో ఎంతమంది ఉన్నా ఎవరు నిన్ను అర్థం చేసుకోవలసినంతగా అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. నువ్వు చేసే కృషిని చూపే ప్రేమను, ఇవ్వబోయే మనసును గుర్తించలేకపోతే మరి బాధ కలుగుతుంది కదా. కానీ నువ్వు తప్పకుండా ఇది విను. ఈ లోకంలో నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అది ఎవరో కాదు, నువ్వు నమ్మినటువంటి నీ సాయి. నీ ఒంటరితనం నన్ను ఎప్పుడూ కూడా బాధ పెడుతుంది. నీ నిద్రలేని రాత్రులు, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి ఆ నిమిషాలు నాకు తెలియనివి అని కాదు అని అనుకోవద్దు. అవి అన్నీ నా ముందు ఒక ప్రార్థనలాగే వినిపిస్తున్నాయి. నువ్వు ఎంత గాఢమైన నిజాయితీ అయినా ప్రేమతో ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. నిన్ను పట్టించుకొని వారికంటే నీ కోసం నిరీక్షణలో ఉన్న నన్ను గుర్తుపెట్టుకో. ఎవరు నీ వైపు చూడకపోతే నేను నీ వైపే చూస్తున్నానని అనుకో. ఎవరూ నీకు ఆదరణ ఇవ్వలేకపోయినా మౌనంగా నీకు భరోసా కావాలి. నీ బాధ నీ నోటి మాటల కంటే ఎక్కువగా నేను తెలుసుకుంటున్నాను. నీ మనసు అడిగేది ఒకటే కాదా. ఎవరో నా బాధ అర్థం చేసుకోవాలి అని నేను అర్థం చేసుకుంటున్నాను కదా. ఇంకా వేరే వారి గురించి నువ్వు అసలు ఆలోచనే వద్దు. నువ్వు కాలిపోయిన మధుర జ్ఞాపకాల్లో చిక్కుకొని పోయినావు. నిన్ను వదిలిన వాళ్ళను నువ్వు ఇంత ప్రేమగా పిలుచుకుంటున్నావు, కానీ వాళ్ళు నిన్ను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. బాధపడకు. వాళ్ళు పోయారు, కానీ నేను నిన్ను వదలడం లేదు కదా. వాళ్ళు మర్చిపోయారు, కానీ నేను నీ ఒక్క ఆదరణే స్పందిస్తాను. వాళ్ళు నీ కళ్ళకు చూసేంత మానవత్వం చూపలేకపోయారు, కానీ నేను దేవుణ్ణి కదా. నీ కన్నీటిని వృధా కాకుండా తప్పకుండా చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడల్లా నాతో మాట్లాడు. నీకు మాటలు రాకపోయినా నీ మౌనం నాకు చాలు. నువ్వు ఈరోజు భయపడుతున్నావు కదా. నేను చెప్తున్నాను, అస్సలు నువ్వు భయపడొద్దు అని. నువ్వు ప్రేమ కోసం, ఆదరణ కోసం ఎదురు చూస్తున్నావా? నాకు సహనం తెలుసు. నేను సరైన సమయంలో నేను నీకు కావలసిన వారిని, పరిస్థితులేమి అయినా సరే ఇచ్చేవారిని. నువ్వు ఒక మంచి మనిషివి. నువ్వు ప్రేమను ఇవ్వగలుగుతావు కాబట్టే బాధను కూడా అనుభవిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు చెప్పలేని బాధ నా ముందు చెప్పి చూడు. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు పిలిచి ఏడ్చావా? నీ ఊపిరిలో నేను ఉన్నట్లు ఉంది. ఎందుకంటే నేను విశ్వాసని కాబట్టి. భయపడకండి. మీరు ఎప్పుడూ కూడా నా బిడ్డలే. నువ్వు పడుతున్న ఒంటరితనానికి నేనే ముగింపు చెప్తాను. ఒకరోజు నీ జీవితంలో వెలుగు వచ్చి నువ్వు ఇప్పుడు పడిన బాధలన్నీ తలుచుకొని చిరునవ్వుతో చెప్తావు, ఆ రోజుల్లో కూడా నన్ను బాబా ఒంటరిగా వదల్లేదు అని ప్రతి ఒక్కరితో చెప్పుకుంటావు. నీ కోసం నేను ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను అని. అలాగే నీ భవిష్యత్తుకై నేను ఎప్పుడూ కూడా నీ కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తున్నాను.
నీవు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వలేను, కానీ కోల్పోయిన దానికంటే గొప్ప జీవితాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నువ్వు పడుతున్న ఒంటరితనం రేపటి నీ నీ నవ్వు తలుక్కున మెరవటానికే అవసరమైన మౌన పాఠం. నీ ఆత్మబలంగా మారడానికి నేనున్నా. ఇప్పుడు నీవు ఏడుస్తావు, రేపు నీవే ఆశగా ఉండిపోతావు. నీ కోసం నేను నిలబడతాను, నీ కోసం నేను గడియారాన్ని ఆపుతాను, నీ కోసం నేను జీవితం మలుపు తిప్పుతాను. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. ఎవరు నీ పక్కన ఎవరు లేకపోయినప్పుడు నీ హృదయానికి ఓ స్వరం వినిపించాలని, అది నా స్వరమే. నువ్వు ఒంటరివి కాదు, నిన్ను ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాను అనే నిశ్శబ్ద ధైర్యం నిన్ను తాకాలి. నా పేరు నువ్వు పిలిస్తే నీ గుండెల్లో ఓ వెలుగు కనిపించాలి. నిన్ను తక్కువగా చూడొద్దు. నువ్వు ఈ లోకానికి ఒక దీవెనవు. నీ ప్రాణానికి నేను విలువనిస్తున్నాను. ఏ బాధ వచ్చినా నువ్వు ఒక్కసారి నా పాదాలకే రా. నా పాదాల చెంత నీ బాధలన్నీ చెప్పుకో. నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా బాబా నిన్ను అర్థం చేసుకుంటాడు అని మనస్ఫూర్తిగా నమ్ము. నిన్ను ఏడిపించిన జీవితం నీ నవ్వుల కోసం మారుతుంది. నిన్ను ఒంటరిగా మిగిల్చినటువంటి ఈ ప్రపంచం నీ విజయానికి తప్పకుండా తల వంచుతుందని గుర్తుపెట్టుకో. నా భుజానికి అనుకొని ఏడిస్తే నేనే నీ ధైర్యం, నేనే నీ దారి. ఇప్పుడు ఓపిక పట్టు. ఎవరు లేనట్టు అనిపించినా నేను నీతోనే ఉన్నాను. ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా, బాబా నాకు సంతాన ప్రాప్తి ఇవ్వండి, నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి, అలాగే అప్పుల బాధతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో కుమిలిపోతున్నా, అర్థం చేసుకోలేనటువంటి బంధంతో నేను ఇలా సతమతమైపోతున్నానని. కానీ నేను చెప్పేటువంటి సందేశంలో పూర్తిగా ఆలకించిన తరువాత నీ మనసు ఊరట పడుతుంది. చెప్పాను కదా, తప్పకుండా విను. నువ్వు ఎంతో కాలంగా ఒక చిన్న బాబు కోసం కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ప్రతి నెల చివరి నీ మనసు మరింతగా విచారంలో మిగిలిపోతుంది. అలా మునిగిపోయినప్పుడల్లా అందరూ వాక్యాలు చెప్తారు, మనసు నిశ్శబ్దంతో ఏడుస్తుంది. కానీ విను, నీ గర్భపూజితమైనదే, కానీ సమయం అర్థవంతం కావాలి. నీ చల్లని హృదయానికి ఒకరోజు పాపం నవ్వుతో సమాధానం చెప్తుంది. ధైర్యంగా ఉండు. నువ్వు పిలిచిన బాబా పిల్లల నీ ఇంట్లో అడుగు పెడతాడు. నేనే ఒక బాబులా, ఓ పాపాయిలా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. సంతోషంగా నువ్వే కాలం రానుంది. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతున్నావో నాకు తెలుసు. ఒక ఉద్యోగం రావాలి, ఎంతో బాధపడుతున్నావు. రోజు ఆశతో నీ దగ్గర ఉన్నటువంటి మనసు మాత్రం ప్రశాంతంగా ఉండించుకో. బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు విను, ఒక మంచి ఉద్యోగం నీ కోసం మనసును క్షమాగా ఉండించుకో. నేనెప్పుడూ నిన్ను నమ్ముతున్నాను. నీ ప్రయత్నం వృధా కాదు. ఒకరోజు ఒకే ఒక కాల్ నీ జీవితం మార్చేస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత నీ మనసుకు ఎంతో ఊరట కలిగిస్తుంది. తప్పకుండా నీకు ఒక మంచి ఉద్యోగం అవసరాన్ని నేను ఇవ్వాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా ఇచ్చి తీరుతాను. నువ్వు చదివినటువంటి చదువుకు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగానికి అసలు పొంతన లేదనే కాదు. నీ బాధ అంతా అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నువ్వు చదివిన చదువుకు, నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగానికి కలిసి వచ్చేలా నీకు ఒక మంచి అవకాశాన్ని నేను తప్పకుండా ఇవ్వబోతున్నాను. ఇంకా అప్పుల బాధలతో ఉన్నవారికి చాలా అప్పుల బరువు అంటే బరువు కాదు, నీ మనసు మింగేసే తుఫాను. వాళ్ళు అడిగితే ఇవ్వలేకపోతే మనసు తల వంచుతుంది. కానీ నిన్ను మోసం చేయలేదు కదా. నువ్వు మంచిగానే ఉన్నావు. తప్పు లేని వాడివి కాబట్టే తాత్కాలికంగా ఈ పరీక్ష నీకు వచ్చింది. సాధారణంగా మొదటి 10 రూపాయలు నీకు దారి చూపుతాయి. పెద్దగా కాకపోయినా చిన్న సహాయం చేస్తూ ముందడుగు వేస్తున్నాను. ధైర్యమే నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. నువ్వు పడిన కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇంకా నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉన్నావు కదా,
బాబా, నా అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నానని నీ శరీరాన్ని నిన్ను పట్టించుకోవడం మానేసింది అని అనిపించవద్దు కదా. నీకు ఊపిరి తీసుకోవడమే భారంగా ఉంది. ప్రతిరోజు మందులు బలహీనతలు భయంతో అనిపిస్తున్నాయి కదా. నాకు తెలుసు. సాధారణంగా మొదటి 10 రూపాయలు నీకు దారి చూపుతాయి. పెద్దగా కాకపోయినా చిన్న సహాయం చేస్తూ ముందడుగు వెయ్యి. దీక్షగా అన్నదానం చేస్తూ ఉండు. తిన్నవారికి కడుపు నిండా ఆనందంగా నీ జీవితంలో ఆర్థిక నిరుపేదలకు మార్గం అవుతుంది. నీ ధైర్యమే నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. నువ్వు పడిన కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇంకా నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉన్నావు కదా, బాబా, నా అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నానని నీ శరీరాన్ని నిన్ను పట్టించుకోవడం మానేసింది అని అనిపించింది కదా. ఊపిరి తీసుకోవడమే భారంగా ఉంది. బలహీనతలు భయం అనిపిస్తుంది. నీ శరీరాన్ని ప్రేమగా తాకి ధైర్యంగా ఉన్న త్వరగా కోలుకుంటున్నాను అని చెప్పు. ఈ మాటలే మందుల కంటే ముందుగా పనిచేస్తాయి. నీ ఆరోగ్యం తిరిగి తప్పకుండా వస్తుంది. నేను చూస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.